హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ వీడియోలో మనం 13/6/2025న జరిగిన డిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్ పేపర్ నుంచి అబ్జెక్షన్స్ ఏమున్నాయి, అలానే మల్టిపుల్ ఆన్సర్స్ ఏమున్నాయి, అలానే రాంగ్ ఆన్సర్స్ ఏమున్నాయో కంప్లీట్గా చూద్దామండి. ఇందులో నేను మెన్షన్ చేసిన రాంగ్ ఆన్సర్స్, మల్టిపుల్ ఆన్సర్స్, అలానే అబ్జెక్షన్స్ చాలా అనాలిసిస్ చేయడం జరిగిందండి. చాలా బుక్స్ రిఫర్ చేశాను, ఆల్మోస్ట్ అన్ని అకాడమీ బుక్స్ రిఫర్ చేశాను. అలానే మీకు ఇందులో ఏమన్నా తప్పు అనిపిస్తే విత్ ప్రూఫ్ నాకు కమెంట్ చేయండి. జస్ట్ ఊరికే మీరు పెట్టిన ఆన్సర్స్ కరెక్ట్ అయిపోవండి, కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే కరెక్ట్ అవుతాయి. ఇందులో ఏమన్నా తప్పు అనిపిస్తే మీకు విత్ ప్రూఫ్ విత్ పేజ్ నెంబర్ నాకు కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ మెన్షన్ దెమ్. ఈ వీడియో మన డిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్కి అందరికీ యూజ్ అవ్వాలని చేశానండి. మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి ఈ వీడియోని మొత్తం షేర్ చేయండి, సో దట్ దే విల్ కమ్ టు నో what are the objections and multiple answers along with wrong answers. ఈ వీడియోలో నేను చెప్పే రాంగ్ ఆన్సర్స్, మల్టిపుల్ ఆన్సర్స్ అండ్ కీ అబ్జెక్షన్స్ మీరు చూడాలంటే ఏపీడిఎస్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అఫీషియల్ కీని డౌన్లోడ్ చేయాలండి. అందులో నుంచి చూడాలి, మీ రెస్పాన్స్ షీట్స్లో కాదు. ఇవండి టోటల్గా నాకు యాడ్ స్కోర్సు, మల్టిపుల్ ఆన్సర్స్, అలానే రాంగ్ ఆన్సర్స్ అనిపించినవి. ఫస్ట్ వచ్చేసి 137th క్వశ్చన్, 115th క్వశ్చన్ అండ్ 49th క్వశ్చన్స్ వచ్చేసి యాడ్ స్కోర్స్ అండి. 103, 135th క్వశ్చన్స్ ఈ రెండు కూడా మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయండి. 136, 146, 133, 60, 151, 107 ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్ అండి. అండ్ 150 వచ్చేసి దీనికి 2 పాసిబుల్ ఆన్సర్స్ ఉండొచ్చండి. ఇందులో నేను చెప్పిన యాడ్ స్కోర్స్, మల్టిపుల్ ఆన్సర్స్ ఉండేవి, అలానే రాంగ్ ఆన్సర్స్ చాలా అనాలిసిస్ చేసి బుక్స్ చదివి నేను చేయడం జరిగిందండి. మీకు ఎవరికైనా తప్పు అనిపిస్తే విత్ ప్రూఫ్ నాకు మెయిల్ చేయండి, లేదా కమెంట్ సెక్షన్లో మీరు ఏ బుక్ చదివారో దీనికి సంబంధించిన ఆన్సర్ ఎక్కడుందో ఆ బుక్ పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి, సో దట్ ఎవ్రీబడి కమ్స్ టు నో ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఒక లాస్ట్ క్వశ్చన్ తప్పనిస్తే మ్యాక్సిమం నేను చాలా అనాలిసిస్ చేసి అన్నీ కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. వి నో దట్ ఫార్మల్ గ్రామర్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ప్రిస్క్రిప్టివ్ గ్రామర్, నాట్ డిస్క్రిప్టివ్ గ్రామర్. అండ్ ఫంక్షనల్ గ్రామర్ జనరలీ ఫోకసెస్ ఆన్ యూసేజ్, నాట్ ప్రిస్క్రిప్టివ్ రూల్స్. అండ్ ఫార్మల్ గ్రామర్ ఈజ్ నాట్ practical and usage based, it is rule based. Functional grammar emphasizes the theoretical definitions, it doesn't emphasize any theoretical definitions and it only deals with usage rather than definitions. So ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ రాంగ్ అండి, అండ్ క్వశ్చన్ కూడా రాంగే, సో దట్ ఎవ్రీబడి గెట్స్ యాడ్ స్కోర్. సో ఎవరికన్నా డౌట్ ఉంటే ఇది పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ బుక్ అండి, అకాడమీ బుక్. ఇందులో 35th పేజ్లో ఆన్సర్ ఉంది, అలానే పక్కనే ఉన్నటువంటి 36th పేజ్లో కూడా ఆన్సర్ ఉందండి. ఇఫ్ యూ హ్యావ్ బుక్ యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ యూ కెన్ చెక్ ద ఆన్సర్స్. ఇది ఆఫ్టర్ 20 years నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఇది బేసిక్గా ఏమైందంటే తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి డిఎస్సి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ లా బుక్ ఉంది కదండి, అందులో క్యారెక్టర్స్ని రివర్స్గా ఇవ్వడం జరిగిందండి. బాబు వచ్చేసి పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి, అలానే జిమ్మీ వచ్చేసి క్రిమినల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో పెద్ద మిస్టేక్ జరిగింది అక్కడ. సేమ్ వచ్చేసి ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఇలానే ఇచ్చేసారండి. సో దట్ ఇక్కడ మనకు ఇది కూడా ఒక రాంగ్ క్వశ్చన్ అండి. క్వశ్చన్లో జిమ్మీని వచ్చేసి క్రిమినల్గా పోర్ట్రే చేయడం జరిగిందండి. అలానే జిమ్మీ వచ్చేసి హీఈస్ ఎ పోలీస్ ఆఫీసర్, హీఈస్ నాట్ ఏ క్రిమినల్ అండ్ హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ. సో దట్ దిస్ ఈజ్ ఆల్సో అన్ యాడ్ స్కోర్ అండి. ఎవ్రీబడి గెట్స్ హాఫ్ మార్క్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇది మనకు లిట్ చార్ట్స్లో ఉన్నటువంటి ఆన్సర్ అండి. లిట్ చార్ట్స్ అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వెబ్సైట్స్ బై ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంట్స్. ఇక్కడ మనకు 2 క్యారెక్టర్స్ చూడొచ్చండి. యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, తెలుగు అకాడమీ బుక్లో జిమ్ అండ్ బాబ్ క్యారెక్టర్స్ని రివర్స్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇలా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి అకాడమీ బుక్స్లో కూడా, ఎస్పెషల్లీ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ మెటిక్యులస్ అండ్ కేర్ఫుల్ వైల్ గోయింగ్ త్రూ ఎనీ టెక్స్ట్. ఇది ఇంకొక క్వశ్చన్ అండి. టు ఇన్ఫినిటీ ఆర్ ఎండ్లెస్లీ అనే వర్డ్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే యాడ్ ఇన్ఫినిటిమ్ అండి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే యాడ్ నాసియం అని ఇచ్చారు. యాక్చువల్గా యాడ్ నాసియం అంటే ఒకదాన్ని రిపీటెడ్గా చేయడం వలన, లేదా ఒకదాన్ని ఆల్రెడీ చేయడం వలన మనకు బోరింగ్ కానీ టైర్సమ్ ఫీలింగ్ వస్తే దాన్ని ఏమంటామంటే యాడ్ నాసియం అంటారండి.
ఇక్కడ మనం యాడ్ నాసియం అనే వర్డ్కి లాటిన్ వర్డ్కి మీనింగ్ చూడొచ్చండి. ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు డిజైన్ చేసిన కేంబ్రిడ్జ్ డిక్షనరీలో ఉన్నటువంటి ఆన్సర్ అండి. ఇక్కడ బోరింగ్ అనే ఆన్సర్ ఉందండి. నెక్స్ట్ మనం యాడ్ ఇన్ఫినిటివ్ చూస్తే ఫర్ ఎవర్ ఆర్ వితౌట్ ఎండింగ్. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఎండ్లెస్లీ అని ఇచ్చారండి. సో దట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే యాడ్ ఇన్ఫినిటివ్ అని ఇచ్చారండి. సో ఇది ఆన్సర్ లేదు కాబట్టి అందరికీ యాడ్ స్కోరు ఖచ్చితంగా యాడ్ అవ్వాలండి. సో కాబట్టి ఎవ్రీబడి గెట్స్ హాఫ్ మార్క్. ఇది ఎమర్సన్ రాసిన సెల్ఫ్ రిలయన్స్లో నుంచి ఇచ్చారండి. ఇందులో క్వశ్చన్ ఏమడిగారంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారండి. యాక్చువల్గా ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ 3 ఉన్నాయి, కరెక్ట్ స్టేట్మెంట్ 1 ఉంది. ఆ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇన్ఫాన్సీ కన్ఫర్మ్స్ టు నోబడి, ఆల్ కన్ఫర్మ్ టు ఇట్, సో దట్ వన్ బేబీ కామన్లీ మేక్స్ 4 or 5 అవుట్ ఆఫ్ ద అడల్ట్స్ హూ ప్రాటిల్ అండ్ ప్లే టు ఇట్ అని చెప్పేసి ఇచ్చారండి. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. మిగతా ఫస్ట్ది, థర్డ్ది అలానే 4th ఆప్షన్స్ ఈ 4 కూడా ఏంటంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. సో మనకి ఫస్ట్ పెట్టినా, థర్డ్ పెట్టినా, 4th పెట్టినా ఈ 4గింటిలో ఏది పెట్టినా సరే మనకు ఆన్సర్ అనేది రావాలండి. కానీ ఇక్కడ 3rd one మాత్రమే మెన్షన్ చేస్తారండి. సో ఖచ్చితంగా మోస్ట్లీ ఎక్కువ మందికి స్కోర్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి, ఎక్సెప్ట్ సెకండ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకు తప్ప. ఇది పేజ్ నెంబర్ 460లో ఉన్నటువంటి ఏపీడిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్ బిగ్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్ అండి. ఇందులో ఏముందంటే కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారండి. అంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి. మిగతావన్నీ కూడా సెకండ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్ అంటే మిగతా 3 ఆప్షన్స్ కూడా ఇవన్నీ కూడా రాంగ్ స్టేట్మెంట్స్ అండి. నెక్స్ట్ స్లైడ్లో దీనికి ఆన్సర్ కూడా ఉందండి. ముందు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ వచ్చేసి 18th క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. అంటే రిమైనింగ్ 3 కూడా ఇన్కరెక్ట్ ఆప్షన్స్, సెకండ్ వన్ వచ్చేసి రైట్ ఆప్షన్ అండి. సో దట్ ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే మిగతావన్నీ కూడా ఇన్కరెక్ట్ ఆప్షన్స్ అండి. ఇది వచ్చేసి కమ్యూనికేషన్ పర్పస్కి ఏది యూజ్ అవుతుందో ఆ మెథడ్ నేమ్ మెన్షన్ చేయమని చెప్పారండి. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ మెథడ్ అన్నా న్యాచురల్ మెథడ్ అన్నా రెండు కూడా సేమ్ అండి. దే ఆర్ బోత్ సినానిమస్ విత్ ఈచ్ అదర్. కానీ ఇక్కడ ఆన్సర్ మాత్రం ఓన్లీ డైరెక్ట్ మెథడ్ మాత్రమే మెన్షన్ చేశాడండి. కొంతమంది న్యాచురల్ మెథడ్ కూడా పెట్టారు. సో కాబట్టి రెండు కూడా రైట్ ఆప్షన్సే అండి. రెండింటికి కూడా మార్క్స్ ఖచ్చితంగా యాడ్ అవ్వాల్సిందే. సో ఇందులో ఇది వచ్చేసి పేజ్ నెంబర్ 36 అండి, తెలుగు అకాడమీ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ బుక్ 1లో. ఇక్కడ వచ్చేసి సెకండ్ పారాగ్రాఫ్లో ఉందండి, 4th లైన్లో దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ న్యాచురల్ మెథడ్ అని చెప్పేసి, డైరెక్ట్ మెథడ్. ఇది వచ్చేసి నెక్స్ట్ అండి. అకార్డింగ్ టు మ్యాకే ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ ద సింపుల్ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ గ్రామర్ అండ్ ట్రాన్స్లేషన్ అండి. ఇక్కడ ఫంక్షన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్, బట్ ఇక్కడ యాక్టివిటీస్ అని ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి రాంగ్ ఆన్సర్ అండి. ఇది వచ్చేసి పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ పేజ్ నెంబర్ 34లో ఉన్నటువంటి ఆన్సర్ అండి. ఇక్కడ క్లియర్గా ఉంది, అకార్డింగ్ టు మ్యాకే GTM ఈజ్ జస్ట్ ఏ కాంబినేషన్ ఆఫ్ గ్రామర్ అండ్ ఫంక్షనాలిటీ అండి, నాట్ యాక్టివిటీస్. ఇది నెక్స్ట్ అండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద గోల్స్ విత్ ఇన్ ఏ కరికులం అని ఇచ్చారండి. ఇది యాక్చువల్గా దీనికి అకాడమీ బుక్లో ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే గోల్స్ ప్రొవైడ్ ఏ సీక్వెన్స్ ఫర్ టీచర్ ప్లానింగ్ అండి. కానీ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ది ఇచ్చారండి, గోల్స్ ఆర్ ఓన్లీ ఫర్ టీచర్స్ రెఫరెన్స్ అని. సో యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ మనకు వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఆన్సర్ కాదండి. ఇది తెలుగు అకాడమీ బుక్ ఉంది కదండి మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఆ బుక్లో పేజ్ నెంబర్ 677లో ఉందండి, సీక్వెన్స్ ఆఫ్ ప్లాన్డ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి. అలానే పేజ్ నెంబర్ 687లో కూడా ఉందండి ఈ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ గోల్స్ విత్ ఇన్ ఏ కరికులం అని చెప్పేసి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, గోల్స్ ప్రొవైడ్ ఏ సీక్వెన్స్ ఫర్ టీచర్ ప్లానింగ్ అని చెప్పేసి. ఇక్కడ మనకు కీలో కూడా దీనికి చెక్ చేయొచ్చండి. 29th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 29thలో ఉందండి, 2 అని చెప్పేసి. సో ఇది ఇంకొక రాంగ్ ఆన్సర్ అండి. ఏంటంటే ఐడెంటిఫై ద మెథడ్ దట్ ఎంఫసైజెస్ ఏ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెషన్
అని అడగడం జరిగిందండి. దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి న్యాచురల్ మెథడ్ అండి. న్యాచురల్ మెథడ్ ఆర్ డైరెక్ట్ మెథడ్. కానీ ఇక్కడ న్యాచురల్ మెథడ్ ఇచ్చారు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అండి. కానీ ఇక్కడ వచ్చేసి మనకు ఇండక్టివ్ మెథడ్ అనేది రాంగ్ ఆన్సర్ ఇచ్చారండి. డెఫినెట్గా ఇది కూడా ఆన్సర్ ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి. సో దీనికి ప్రూఫ్ కావాలంటే మనకు పేజ్ నెంబర్ 36లో ఉందండి. ఇక్కడ వచ్చేసి ఏమని ఉందంటే ద డైరెక్ట్ మెథడ్ యాజ్ ద వర్డ్ సజెస్ట్ seeks to establish a direct connection between experience and expression అని చెప్పేసి ఉందండి. సో దట్ ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది ప్రీసిస్ రైటింగ్ గురించి అండి. ఇందులో మనకు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే సమ్మరైజింగ్ ఈచ్ పారాగ్రాఫ్ అండి. కానీ ఇక్కడ ఏం చేశారంటే అబ్రివేషన్స్ షుడ్ బి ఎక్స్పాండెడ్ అని చెప్పేసి చెప్పారండి. యాక్చువల్గా దీన్ని అవాయిడ్ చేయాల్సిన అక్కర్లేదండి. అబ్రివేషన్స్ దే హ్యావ్ టు బి ఎక్స్పాండెడ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ అంబిగ్విటీ. సో దట్ ఇట్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. ఇందులో రాంగ్ ఆన్సర్ ఏంటంటే సమ్మరైజింగ్ ఈచ్ పారాగ్రాఫ్ అండి. ఇది నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు చదివానండి ప్రీసిస్ రైటింగ్ గురించి. మనము ప్రతి పారాగ్రాఫ్ని సమ్మరైజ్ చేయాల్సిన అక్కర్లేదండి. ఓవరాల్గా టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే సమ్మరైజ్ చేయాలండి. ప్రజెంట్ నా దగ్గర బుక్స్ లేవు, ఫొటోస్ పెడదామంటే. అష్రఫ్ రిజ్వీ కమ్యూనికేషన్ మీద ఒక బుక్ రాశాడండి. ఆ బుక్లో నేను చదివాను ఇది. ఎవరికన్నా దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ లేదన్నట్టుగా ఏమైనా బుక్స్ ఉంటే ప్లీజ్ షేర్ దెమ్ విత్ మీ. ఇది గూగుల్లో నుంచి తీసుకున్నటువంటి ఆన్సర్ అండి. ఇక్కడ వచ్చేసి థర్డ్ వన్ని అవాయిడ్ చేయాలని చెప్పేసి మనకుందండి. ఏమని ఉందంటే దీని ప్రకారం మనము ప్రతి పారాగ్రాఫ్ని సమ్మరైజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ప్రీసిస్ రైటింగ్కి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ బుక్స్ కానీ ఏమన్నా మీ దగ్గర ఉంటే ప్లీజ్ నా మెయిల్కి సెండ్ చేయండి. ఇది నెక్స్ట్ అండి. ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ హెల్ప్స్ టీచర్ అచీవ్ విజువలైజింగ్ ద ఫ్యూచర్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడంటే ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్స్ విత్ లర్నర్స్ అని ఇచ్చారు. కానీ ఇది రాంగ్ ఆన్సర్ అండి. మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి విజువలైజింగ్ ద ఫ్యూచర్. సో ఇక్కడ ఉందండి మనకు ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్లో సెకండ్ లైన్లో ఉంది. ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఇన్వాల్వ్స్ విజువలైజింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పేసి. ఇది పేజ్ నెంబర్ 670లో తెలుగు అకాడమీ ఎస్ఏ ఇంగ్లీష్ బుక్లో ఉందండి. అలానే దీని మీద మనకు ఒక డైరెక్ట్ క్వశ్చన్ కూడా సేమ్ బుక్లో పేజ్ నెంబర్ 675లో ఉందండి. తెలుగు అకాడమీ బుక్లో 25th క్వశ్చను. దీని ఇక్కడ 25th దానికి థర్డ్ ఆప్షన్ ఉందండి. అంటే విజువలైజింగ్ ద ఫ్యూచర్ అండి. సో ద గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండి. చూస్ ద నెరేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్డ్ ఇన్ ద నావెల్ స్వామి అండ్ ఫ్రెండ్స్. దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ పర్సన్ లిమిటెడ్ ఓమ్నిషెంట్ ఆర్ థర్డ్ పర్సన్. మనకు బేసిక్గా పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే 3 ఉంటాయండి. ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. మళ్ళీ ఇందులో మనకు థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 ఉంటాయండి. థర్డ్ పర్సన్ లిమిటెడ్, థర్డ్ పర్సన్ ఓమ్నిషెంట్ అండ్ థర్డ్ పర్సన్ లిమిటెడ్ ఓమ్నిషెంట్ అండి. ఇక్కడ ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ పర్సన్ లిమిటెడ్ ఓమ్నిషెంట్ ఇవ్వాలండి, కానీ ఇవ్వలేదు. సో కాబట్టి మనకు థర్డ్ పర్సన్ ఓమ్నిషెంట్ అనేది కొంతవరకు యాక్సెప్టబుల్ ఆన్సర్ అండి. బట్ కీలో లిమిటెడ్ అని ఇచ్చారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్లో మనకు థర్డ్ పర్సన్ ఓమ్నిషెంట్ అని ఉందండి. నేను నెక్స్ట్ షేర్ చేస్తాను. ఇది గ్రేడ్ 7 అండి. ఇందులో థర్డ్ పర్సన్ ఓమ్నిషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారండి. బాగా అబ్జర్వ్ చేస్తే మనం థర్డ్ పర్సన్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఇవ్వలేదండి. దిస్ ఈజ్ ఫ్రమ్ లిట్ చార్ట్స్ అండి. ఇక్కడ కూడా థర్డ్ పర్సన్ లిమిటెడ్ ఓమ్నిషెంట్ అని ఇచ్చారండి. మనకు థర్డ్ పర్సన్ లిమిటెడ్ అనేది ఎక్కడా లేదండి. లిట్ చార్ట్స్లో కానీ గ్రేడ్ 7లో కానీ లేదండి. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లిమిటెడ్ ఓమ్నిషెంట్ ఆర్ ఓమ్నిషెంట్ అండి. నాకు తెలిసినంత వరకు లిమిటెడ్ అయితే కాదండి. ఇది లాస్ట్ వన్ అండి. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద పోస్ట్ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ అనలైజింగ్ ద లర్నర్స్ పర్ఫార్మెన్స్ అనేది రైట్ ఆన్సర్ అండి. బట్ దిర్ ఈజ్ ఆల్సో అనదర్ పాసిబుల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏంటంటే థర్డ్ ఆప్షన్ అండి, రిఫ్లెక్టింగ్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి.
మీలో ఎవరి దగ్గరన్నా వీటికి సంబంధించినటువంటి బుక్స్ ఉన్నా లేదా ఇన్ఫర్మేషన్ ఉన్నా డెఫినెట్గా కమెంట్ చేయండి. సో దట్ ఎవ్రీబడి కమ్స్ టు నో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, వాట్ ఆర్ ద పాసిబుల్ ఆన్సర్స్. మ్యాక్సిమం నేను మెన్షన్ చేసినవన్నీ కూడా యాక్యురేట్గా అలానే అథెంటిక్గా ఉన్నాయని నేను అనుకుంటున్నానండి. మ్యాక్సిమం 1 అలా తప్ప మిగతావన్నీ మ్యాక్సిమం కరెక్ట్గానే ఉంటాయండి. ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే ఎక్కడ తప్పు అనిపించింది, ఎలా తప్పు అనిపించిందో, అలానే మీరు ఏ బుక్స్ రిఫర్ చేశారో లేదా ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకు తెలిసి తెలియని కమెంట్స్ పెట్టేసి ఇది రైట్ ఆన్సర్ అది రాంగ్ ఆన్సర్ అంటే చాలామందిని మిస్లీడ్ చేసినట్టు అవుతుందండి. మనకు కరెక్ట్గా అథెంటిక్గా యాక్యురేట్గా ఒక ఆన్సర్ తెలిస్తేనే మనము వీ కెన్ ప్రొసీడ్ అండి. ఇక్కడ కూడా మీకు తెలిస్తే కమెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండి. అండ్ అలానే నేను ఇన్ని ప్రూఫ్స్ పెట్టి ఇవి కరెక్ట్ ఇవి తప్పు అని చెప్పినా సరే స్టిల్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ ఆర్గ్యూయింగ్ ఇది కరెక్ట్ అది తప్పు అని చెప్పేసి కొంతమంది అంటున్నారండి. ప్లీజ్ మీకు ఏమన్నా బుక్స్ తెలిసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే యూ కెన్ కమెంట్ అండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి ఒకసారి.